సండే ఇటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా రాజకీయాల్లో మంట అంటే ఏంటో, ఆ మంట, ఆ వేడి, ఆ సగలంటే ఏంటో ఈరోజు ఇన్ఫాక్ట్ చూడడం జరుగుతోంది. కవిత కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎటువంటి హాట్గా మారుతున్నాయి, ఎటువంటి వేడి రాజకీయాలు జరుగుతున్నాయి అనేది. నా ఉద్యమ ప్రస్థానంపై కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. హిరోడీస్ కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువుడైన రేవంత్ రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటని మరొక్కసారి వల్లవేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బహిరంగంగాని జగదీష్ రెడ్డి వర్సెస్ కవిత కింద వ్యవహారం మారిపోయిందా? ఇది డైరెక్ట్గా ఒక వార్లోకి దిగిందా? ఇటు జగదీష్ రెడ్డి ఇక కవిత మీద యుద్ధాన్ని ప్రకటించారా? ఇండైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే కవితకు సంబంధించి క్వశ్చన్ రైజ్ అయిన తర్వాత ఆయన చెప్పిన సమాధానం కావచ్చు, ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా జగదీష్ రెడ్డి చేసిన ట్వీట్ కావచ్చు. ఈ ట్వీట్ ఇంట్రెస్టింగ్. ఈ డెవలప్మెంట్ ఎప్పుడు చోటు చేసుకుంది? ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన భేటీ అయిన సందర్భం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, కాస్త సెటైరికల్గా ముందు ఉన్న లైన్ సెటైరికల్గా ఉంది, ఆ తర్వాత డైరెక్ట్గా చెప్పుకొస్తున్న మాట, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఆయన ఎందుకు ఆ మాటను ప్రస్తావించారంటే, కవిత ఆ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. మీరు ఉద్యమంలో ఉన్నారా అన్నట్టు ఆ భావం వచ్చేలా ఆమె మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఇఫ్ పాసిబుల్ కవితకు సంబంధించిన బయట ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్, సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం, సాధారణంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అది కూడా కొద్దిసేపటి క్రితం, మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ తర్వాత. ఈ నేపథ్యంలో ఒక్కసారి కవిత ఏమన్నారో చూద్దాం. కవిత అన్న మాటలకి ఆయన ఇచ్చిన కౌంటర్ని ట్వీట్ చూద్దాం. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఉంటున్నాయి. ఏం జరగబోతుందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రతినిధి మధు కూడా మరి కష్టపట్లో జాయిన్ కాబోతున్నారు. ఒక్కసారి కవిత ఏమన్నారో చూద్దాం. ఆల్ రైట్, అంతకన్నా ముందు నేను నేరుగా మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇంతవరకు చూసుకుంటే కనుక ఎక్కడో కాస్త మబ్బుల వెనుక ఈ ఫైటింగ్ ఉందేమో అనుకున్న సందర్భం, ఇప్పుడు ఆ మబ్బు వీడిపోయింది అనుకోవాలా? ఇప్పుడు నేరుగా కవిత వర్సెస్ జగదీష్ రెడ్డిగా మారింది అనుకోవాలా బీఆర్ఎస్లో ఫైట్? ఎగ్జాక్ట్లీ, ఆయన చేసిన ట్వీట్, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అంటూ ఆయన సెటైర్ వేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో ఇంకొక మాట, కేసీఆర్ శత్రువులు అయినటువంటి వాళ్ళు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లవేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాల్ని నా సానుభూతిని తెలియజేస్తున్నానంట. అంటే మరొక్కసారి అనేటువంటి స్టేట్మెంట్తో ఆమె డైరెక్ట్గా కేసీఆర్కి వ్యతిరేకమైన ఉన్నటువంటి వాళ్ళు, అంటే రేవంత్ రెడ్డి మాటలనే కవిత మాట్లాడుతున్నారు అనేటువంటి రీతిలో ఆయన ఆ మీనింగ్ వచ్చేలాగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్కి సంబంధించి అంటే చాలా స్పష్టమైనటువంటి కామెంట్లు. మాటలు సాఫ్ట్గా ఉన్నా దీని వెనకాల అర్థం చాలా స్పష్టంగా, అంటే రేవంత్ రెడ్డి మాటలనే కవిత మాట్లాడుతున్నారు అనేటువంటి మాటలను ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఆయన ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ట్వీట్ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎమ్మెల్సీ కవిత జగదీశ్వర్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్, లిల్లీపుట్ ఆయన వల్లనే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైంది, పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అంటూ ఆమె చేసినటువంటి స్టేట్మెంట్ వెనకాల, తర్వాత ఆమె సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు గురించి చెప్తున్న నేపథ్యంలో, చిన్నపిల్లగాడు మీకేంటి సంబంధం, ఉద్యమ విషయం, అసలు తెలంగాణ ఉద్యమానికి మీకేంటి సంబంధం, మీ పైనే కదా అప్పుడు మేము పోరాటం చేసింది, చివరి క్షణంలో వచ్చి మీరు జాయిన్ అయ్యారు కదా, పదవులు అనుభవించారు కదా. అవును, ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మధు. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లోనే ఉండండి. కవిత అసలు ఏమన్నారు, దానికి కౌంటర్ గా జగదీష్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఏంటి? ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఏమన్నారో చూద్దాం. ఉచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు.
ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే రైట్, అది ఆ లిల్లీపుట్ నాయకుడు అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలకు మరి ముఖ్యంగా ఆ తర్వాత కూడా ఆ మాటలు అనడం జరిగింది. మరి ముఖ్యంగా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి మాట్లాడిన సందర్భం, ఉద్యమంలో వీళ్ళెక్కడా అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చిన సందర్భం. అందుకే దానికి కౌంటర్గా ఆయన రియాక్ట్ అయ్యారు. కవిత చేసిన కామెంట్స్కి రియాక్ట్ అయ్యారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీరు చూడొచ్చు కేసీఆర్ శత్రువులైన రేవంత్ రాధాకృష్ణుల గురించి మాట్లాడిన మాటలని మరొక్కసారి వల్లెవేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి అనుకుంటే ఇటు ముఖ్యమంత్రిగా మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయిన తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది? ఇక బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చేయడమో లేకపోతే బయటకు పంపించేయడమో మాత్రమే నెక్స్ట్ స్టెప్ అనుకోవాలా, లేకపోతే ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇంకా అబ్జర్వ్ చేస్తూ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈ డెవలప్మెంట్స్ని ఎలా చూడాలి? మరి ముఖ్యంగా జగదీష్ రెడ్డి ఆయన బయటకు వచ్చి మాట్లాడుతారు అనుకున్నాం, కానీ చాలా సింపుల్గా ఒక ట్వీట్తో ఆయన కంక్లూడ్ చేసిన సందర్భంగా చెప్పుకోవచ్చు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ప్రస్తావిస్తూనే రెండో లైన్లో కేసీఆర్ శత్రువులైనా అంటూ కూడా ఈ ఇష్యూని కేసీఆర్ టర్న్అవుట్ చేస్తారనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎగ్జాక్ట్లీ, అంటే యాక్చువల్లీ కొద్దిసేపట్లో అంటే ట్వీట్ చేశారు జగదీశ్వర్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ 10 నుంచి 15 నిమిషాల్లో ప్రస్తుతం తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కి జగదీశ్వర్ రెడ్డి రానున్నారు. కేసీఆర్తో భేటీ తర్వాత సాఫ్ట్ సంబంధించినటువంటి వర్డ్స్ ఉపయోగిస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. దాంట్లో ఆమెకున్న అవగాహనకు జోహార్లు అంటూనే కేసీఆర్ శత్రువులైనటువంటి రేవంత్ రాధాకృష్ణ మాటలని మరొకసారి వల్లె వేసినటువంటి కవితకి ఆయన చెప్పినటువంటి ట్వీట్ రూపంలో చెప్పడంతో కవిత రేవంత్ రెడ్డి మాటలనే చెప్తా ఉన్నారు అనేటువంటి దాంట్లో మరొక్కసారి అంటూ ఆయన మెన్షన్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లైన్ని ఆమె ఫాలో అవుతున్నారు అంటూ జగదీశ్వర్ రెడ్డి చెప్పకనే ట్వీట్లో చాలా సాఫ్ట్గా చెప్పారు. అంటే నాసిన 4 లైన్లు 5 లైన్లు అయినా ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం అంటే కవిత
కాంగ్రెస్తో కలిసి ఉంది అనేటువంటి విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మనం చూద్దాం. జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడే రీచ్ అయ్యారు. జగదీశ్వర్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, లైవ్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కెమెరా ఒకసారి చూద్దాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యారు. మనం ఇందాక చెప్తా ఉన్నాం కొద్దిసేపట్లో రీచ్ అవుతున్నారని. మన కెమెరామెన్ జాఫర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. జగదీశ్వర్ రెడ్డి రీచ్ అయ్యారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తెలంగాణ భవన్ కి చేరుకున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆమె చేసినటువంటి కామెంట్స్ పైన ట్వీట్ చేశారు, కానీ అందరితో మాట్లాడుకోవచ్చు. అంటే మీరు ప్రెస్ మీట్ ఉంటుందా లేదంటే చిట్ చాట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడే మాట్లాడతాను చెప్పిన కదా, ఒక్కటే 2 నిమిషాలు. నేను ఇప్పుడు దూరం నుంచి వస్తున్నా, రాగానే అంటే కేసీఆర్ గారు ఏమన్నారు మీతో? అది నేను మాట్లాడుతానంటే కేసీఆర్ గారితో ఎంతసేపు పెట్టారు, ఏం చెప్పారు? అక్కడ నుండి మాట్లాడదాం. లైవ్ ఓకే ఓకే. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నుంచి పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న మీ గురించి ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? మీకు సామాజిక అవగాహన లేదు, సామాజిక ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదని చెప్పేసి ఆరోపించారు కదా. ఓకే సరే, పాపం నేను అనుకుంటుంది ఏంటంటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది, వారి జ్ఞానానికి నా జోహార్లు. ఆ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న ఇక రెండో విషయం అంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఆమె నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో వచ్చింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణలు. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు. మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తాను తీసుకుంటున్నందుకు, తను వల్లె వేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా. నేనేమంటున్నా, ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి ఈ కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి. ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే. నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని, అందులో నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు. కానీ నేను అట్లా అయిపోను కాదు. నేను పార్టీ సైనికుల్ని, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను.
మీ అందరి సాక్షిగా. కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో ఒక 50 సార్లు కలిసిన, ఒక 15-20 రోజులు పూర్తి కాలం గడిపిన. ఏ ఒక్క క్షణం కూడా ఈ చర్చ రాలే, ఈ ప్రస్తావన రాలే. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా అది వృధా తప్ప ఇంకోటి. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాటే చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలే. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు, దాంట్లో మాట్లాడకూడదు ఏం లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు. కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పినాం. బనక మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, చెట్ల విషయం పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ఎట్లా నిర్మాణం చేయాలి, గీ తపన తప్ప మాకు గీ ప్రయత్నం దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. కాబట్టి నేను ఎక్కడన్నా ఒక 2 సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినప్పుడు అదే మాట చెప్పిన. నేను ఇప్పుడు మాట్లాడినా 100 సార్లు మాట్లాడినా, మీరు 1000 సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒక్కటే. కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెర్లకు సంబంధించి ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య గురించి గివి తప్ప రాజకీయ విషయాలు కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కేసీఆర్ కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కవిత పావుగా మారారా? నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన చేసినందుకు వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పిన. ఇట్ ఈస్ వెరీ క్లియర్. రైట్, అది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెబుతోంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేసీఆర్తో 50 సార్లు, కనీసం 50 సార్లు భేటీ అయిన క్రమంలో వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాం, గోదావరి గురించి మాట్లాడుకున్నాం, బనకచెర్ల గురించి మాట్లాడుకున్నాం, కాళేశ్వరం గురించి చర్చించుకున్నాం. ఈ అంశాలు తప్ప వేరే అంశం ప్రస్తావన లేదు. అదే అంశం నా దృష్టికి వచ్చినప్పుడు అదే మాట చెప్పడం జరిగింది. దాని గురించి ఒక నిమిషం కూడా వృధా చేయడం నాకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాను. ఆ తర్వాత మాట్లాడిన మాటలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మీకు అన్నీ తెలిసిందే. జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు కూడా అదే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఒక్కసారి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నేను చూస్తుంటే మాట్లాడేవాడిని. బహుశా నేను 2-3 డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా, చూడలేదేమో నేను బహుశా. రైట్, థ్యాంక్ యూ. రైట్, అది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆయన మళ్ళీ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగానే ఐ థింక్ మధు ఆయన మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇజ్ ఇట్ సో? ఎస్, మీరు చూడొచ్చు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించిన సందర్భం. మధు, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? చాలా సాఫ్ట్గా కూడా మాట్లాడిన, ఇప్పుడు కూడా చాలా సాఫ్ట్గానే మాట్లాడారు. ఇక్కడ కూడా ఒకటే మాట చెప్తున్నారు, దాదాపుగా ఒక 50 సార్లు నేను ఈ మధ్యకాలంలో కేసీఆర్ని కలిసి ఉంటాను, కానీ వ్యవసాయం, గోదావరి, బనకచెర్ల, కాళేశ్వరం వీటి మినహా ఇంకే అంశాలు చర్చకు రాలేదు అంటూ కూడా చెప్తున్న సందర్భం. నిజంగానే చర్చకు రాలేదా, లేకపోతే ఆఫ్ ది రికార్డ్గా ఆయన ఇంకేమైనా చెప్పే ప్రయత్నం జరుగుతుంది అక్కడ?
ఎగ్జాక్ట్లీ ఒక అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. అంటే ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న సందర్భాల్లో ఆమె లిల్లీ పూటాన్ స్టేట్మెంట్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం కోసం మాట్లాడుతుంటే ఒక తెలంగాణ ఆడబిడ్డగా నా పైన అలాంటి కామెంట్ చేస్తే డెరగటరీ కామెంట్స్, దాన్ని పార్టీ అన్నదమ్ములు ఎవరు కూడా సోదరులు ఎవరు ఖండించలేదు అనేటువంటిది. నిజంగా జగదీశ్వర్ రెడ్డి కూడా రెస్పాండ్ కాలేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. అఫ్కోర్స్ తండ్రే రెస్పాండ్ కాలేదు, తర్వాత అన్న కేటీఆర్ఏ రెస్పాండ్ కాలేదు. సో ఈ అంశం పైన కూడా ఆ సమయం నా దృష్టికి ఆ అంశం నా దృష్టికి రాలేదు అనేటువంటిది జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీలో. జగదీశ్వర్ రెడ్డి కవిత కేసీఆర్ లేకుంటే ఎవరు, ఆమె అందరితో పాటు ఒక ఎమ్మెల్సీ మాత్రమే అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన కవిత ఈ రకంగా కామెంట్ చేసింది. కాకపోతే ఆయన ట్వీట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. మనం అందరికంటే ముందు ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేసింది చాలా స్పష్టంగా. కేసీఆర్తో జగదీశ్వర్ రెడ్డి భేటీ సందర్భంగా కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డికి ఒకే అంశాన్ని చెప్తారు, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలి అంటూ ఆయన ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే సొంత కూతురే వర్కింగ్ ఆమె ప్రెసిడెంట్ కూతురే, ఆమె ఆల్రెడీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూతురు విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉండాలనేటువంటి విషయం. సో ఆ మ్యాటర్ వదిలేయాలని చెప్తారు కాబట్టి కేవలం ట్వీట్ రూపంలో మాత్రమే సమాధానం చెప్పి వదిలేద్దాం అనుకున్నారు. సో మొదట ఆర్టీవీ అప్రోచ్ అయింది, ఆర్టీవీ జగదీశ్వర్ రెడ్డికి క్వశ్చన్ రూపంలో ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేయడంతో మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు. కానీ సో ఆయన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతున్న సందర్భంలోనే ఆయన లైవ్లో ఈ అంశాలని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా సాఫ్ట్గా రియాక్ట్ అయ్యారు. కవిత అంశం మా మధ్య చర్చకు రాలేదు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయంటున్నారు. కానీ చాలా స్పష్టంగా కనపడింది జగదీశ్వర్ రెడ్డి మాటల్లో, ఆయన ఫేస్లో కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో తడబాటు కానీ ఖచ్చితంగా కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. కవిత అంశాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని కవిత భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఆమె కామెంట్ చేశారు. సో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి కూడా ఆయన సాఫ్ట్గా కేసీఆర్ని కలిసిన తర్వాత ఏం జరిగింది, కేసీఆర్ ఏం చెప్పారు, ఈ అంశం చర్చకు వచ్చిందంటే దానిపైన దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దాని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు. మా మధ్య భేటీలో కేవలం బనకచెర్ల రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చ జరిగింది, రైతుల గురించి చర్చ జరిగింది అంటున్నారు. కానీ కవిత అంశం గురించి చర్చ గురించి ఆయన మాట్లాడలేకపోతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా జరుగుతున్న పరిణామాలన్నింటిపైన చర్చకు వస్తాయి. దాంతోపాటు తీన్మార్ మల్లన్న కవితను తిట్టినటువంటి అంశం నా దృష్టికి రాలేదు అనేటువంటిది జగదీశ్వర్ రెడ్డి చెప్పడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ కవితగా మారే అవకాశం ఉంది, ఇంకా కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన మళ్ళీ ఎమ్మెల్సీ కవిత రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. డైరెక్ట్గా కేసీఆర్ని కలిసిన తర్వాత ఈరోజు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడలేదు, ఆర్టీవీతో కూడా మాట్లాడడానికి మొత్తానికి మాట్లాడట్లేదు. ఆయన ఈ అంశాన్ని ట్వీట్ చేసినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి చూడాలి, ఓటమికి సంబంధించిన అంశాన్ని పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఉన్న అంశాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. గెలుపొందినప్పుడు నావాలనుకుంటే ఒకవేళ ఓటమి కూడా నావాలని అనేటువంటి నేను యాక్సెప్ట్ చేస్తాను అటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన చాలా క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ప్రయత్నం, చాలా ప్రశ్నలు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కొన్నింటిని కాస్త దాటి వేసినట్టుగా కనిపించిన సందర్భం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇప్పుడు కవిత మీద పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా? ఈ ప్రశ్నకు సంబంధించి ఆయన నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? ఈ ప్రశ్న అక్కడ అడిగిన సందర్భం ఉందా? ఆయన ఏమైనా దీనికి సంబంధించి కౌంటర్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఆయన నుంచి? అంటే ఛాన్స్ ఉండకపోవచ్చు. సాధారణంగా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఆమె ఉన్నారు, జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఉంటే సాధారణంగా ఛాన్స్ ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ పార్టీలో ఉంది. ఎందుకంటే సొంత కూతురే కాబట్టి కూతురు పైన యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు తండ్రి, అన్న, బావ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే రియాక్ట్ కాలేదు కవిత అంశాలకు సంబంధించి. గతంలో కూడా పార్టీలో ఏమున్నా ఇంటర్నల్గా చర్చించుకోవాలి, అంశాలను దృష్టికి తీసుకురావాలనే అంశాన్ని మాత్రమే కేటీఆర్ చెప్పారు. కానీ ఇక్కడ కవిత పేరు పర్సనల్గా తీసుకొని అటాక్ చేసింది ఇంతవరకు అయితే కనపడలేదు. కానీ వీళ్ళు ఎవరు అటాక్ చేయకుండా పార్టీలో ఉన్నటువంటి నాయకులు జగదీశ్వర్ రెడ్డి, ఇంకా కొద్దిమంది మాజీ మంత్రులు, ఇంకా కొద్దిమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆఫ్లైన్లో కవిత గురించి కొంత అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్లు కూడా చేస్తున్నట్టుగా ఆమె దృష్టికి వచ్చింది అనేటువంటిది కూడా ఆమె మీడియాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆఫ్ ద రికార్డులో. సో ఆన్ రికార్డ్ చెప్పలేకపోయారు కానీ ఆఫ్ ద రికార్డులో. సో ఇవన్నీ గమనిస్తూ ఉంటే కవితను కావాలనే టార్గెట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు. తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని అనేటువంటి అంశం ఆమె చెప్తున్న మాటల్లో కనపడింది. సో ఈరోజు సంబంధించిన అంశంలో కూడా జగదీశ్వర్ రెడ్డి కవిత మధ్య కోల్డ్ వార్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన చేసిన మాటలు, కవిత ఎవరు, ఎమ్మెల్సీ మాత్రమే, కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె ఏంటి అనేటువంటి మాటలే ప్రస్తుతం ఆమె కోపానికి ఆమె ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే లిల్లీ పూట అంటూ జగదీశ్వర్ రెడ్డి పైన ఆమె కామెంట్ చేశారు. సో ఈ చర్చ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కామెంట్స్ రూపంలో. ఆయన మాట్లాడారు, తర్వాత కవిత కూడా
ఇందాక కొద్దిసేపటి క్రితం మాట్లాడారు కాబట్టి కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పార్టీలో ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఏం జరుగుతుంది పార్టీలో అనేటువంటి మొన్నటి వరకు కవిత డిఫర్ అవుతున్నారు అనుకుంటున్నారు. కవిత డిఫర్ కావడమే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా కరెక్ట్గా లేరు, వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది, పార్టీ ఓటమి చెందుతుంది, మొన్న జరిగిన ఓటమి కూడా కారణం వాళ్ళే అనేటువంటి స్టేట్మెంట్స్ కవిత చేస్తూ ఉన్నారు. కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి స్టేట్మెంట్, దయ్యాలు ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కవిత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆమె ఏం చెప్పాలనుకుందో అవన్నీ చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్కి, కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఉన్నా కూడా జగదీశ్వర్ రెడ్డి పైన ఆ కార్షణ కామెంట్స్ ఆమె చేశారు అంటేనే ఆమె ఇంకొక స్టెప్ ముందుకు తీసుకోవడానికే సిద్ధంగా ఉంది అనేటువంటిది. ఆమె గతంలో ఒక కామెంట్ చేశారు, నేను కేసీఆర్ అంత మంచిదాన్ని కాదు, కేసీఆర్ బోలా శంకరుడు, కానీ నేను అలా కాదు, ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మొహం మీదే చెప్పేస్తాను అనేటువంటిది గతంలో ఆమె స్టేట్మెంట్ చేస్తున్నాయి. ఈ రోజు మరొక స్టేట్మెంట్ కూడా చేశారు. సనాతన ధర్మానికి సంబంధించిన అంశాన్ని ఒక కోట్ చేస్తూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. అంటే ఏది జరిగినా ఓకే, ఏదైనా ఫేస్ చేసుకుంటే ముందుకు పోతాను, కాంప్రమైజ్ కాను అంటూ ఎమ్మెల్సీ కవిత ఆన్ రికార్డ్ ఒకటి చెప్పారు. సో కర్మ సిద్ధాంతం అంటే జరుగుతున్న అన్ని పరిణామాలు దేనికైనా ఎదురుగా నిలబడే కొట్లాడుతాను అనేటువంటి స్టేట్మెంట్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు చేయడంతో ఇక ముందు కూడా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అంశంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఆమె చేస్తున్నటువంటి స్టేట్మెంట్ చూస్తే గతంలోనే డైరెక్ట్గా తండ్రికే లేఖ రాశారు, తండ్రికే సూచన చేశారు, పార్టీ ప్రక్షాళన చేయమన్నారు, తర్వాత దయ్యాలు ఉన్నాయన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ని టార్గెట్గా మాట్లాడారు, హరీష్ రావు పైన మాట్లాడారు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు నన్ను ఓడగొట్టారంటూ ఆ నాయకులపైన మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన జగదీశ్వర్ రెడ్డి పైన మాట్లాడారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె ఇంకా కొన్ని ప్రొలాంగ్ ముందుకు వెళ్ళే అవకాశమే కనిపిస్తూ ఉంది. సో అందులో భాగంగానే జగదీశ్వర్ రెడ్డి పైన స్టేట్మెంట్ చేస్తారు, ఆయన ట్వీట్ చేశారు, ఇందాక కూడా మాట్లాడారు. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. తెలంగాణ రాజకీయాలు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ సెంట్రిక్గా చాలా వాడి వేడి రాజకీయాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కవిత వర్సెస్ జగదీష్ రెడ్డిగా మారింది వ్యవహారం. ఈ నేపథ్యంలో కవిత ఏమన్నారు, కవితకు కౌంటర్గా జగదీష్ రెడ్డి ఏమన్నారు. ఇన్ఫాక్ట్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు జగదీష్ రెడ్డి. ఈ నేపథ్యంలో అసలు కవిత అన్న మాటలేంటి, కవితకు కౌంటర్గా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. ఇవాళ నేను సముచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు, ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా.
మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలో తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నుంచి పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న మీ గురించి ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? మీకు సామాజిక అవగాహన లేదు, సామాజిక ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదని చెప్పేసి ఆరోపించారు కదా. ఓకే, సరే. పాపం నేను అనుకుంటుంది ఏంటంటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది, వారి జ్ఞానానికి నా జోహార్లు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న ఇక రెండో విషయం అంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఆమె నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో వచ్చింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణలు. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు. మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తాను తీసుకుంటున్నందుకు, తను వల్లె వేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు